హాయ్ అండి అందరికీ. నిన్న సాయంత్రమే శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసామండి. అయితే ఏంటంటే సంక్రాంతి మాసం మొదలైపోయింది కదండి. సో గొబ్బెమ్మలు తయారు చేసుకుందాం అనుకుంటున్నామండి. అంటే పేడ కావాలి కదండి. మేము ఉండేది పొలాల దగ్గర కాబట్టి ఇక్కడే రైతులు ఆవులను కట్టేస్తారనమాట. అక్కడికి వెళ్ళి పేడ తెచ్చుకున్నాము. భోగి పిడకలు కూడా చేసేసుకుని ఇంకా ఇలాగ గొబ్బెమ్మలు మొదలు పెట్టామండి. సో పేడని ఇలా చుట్టుకుని గొబ్బెమ్మలు చేసుకున్నాము. మేము పెట్టుకున్న ముగ్గుని బట్టి సైజెస్ చేసుకున్నాం అనమాట. పెరట్లో పూల మొక్కలు ఉంటాయి కదండి. ఇంకా వీటి మీద అలంకరించడానికి కోసుకొని తెచ్చుకున్నాం అనమాట. గొబ్బెమ్మలు తయారు చేయడం పూర్తయిన తర్వాత ఇలా పసుపు, కుంకుమ, ముగ్గుతో వీటిని అలంకరించామండి. చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. పేడ అనుకునే జనరేషన్‌లో ఉన్నామండి మనం. కానీ పేడ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇదివరకు విలేజెస్‌లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు పేడతోనే అలికేవారనమాట. ఇన్సెక్ట్స్ రాకుండా, పాయిజనస్ స్నేక్స్ రాకుండా, తేళ్ళు రాకుండా మనకి రిపెల్లర్‌లాగా వర్క్ చేసేదనమాట. ఇలా పేడతో అలకడం వల్ల ఇల్లంతా ఇలా ప్రమాదాల నుంచి రక్షించడమే కాకుండా వేసవికాలంలో కూడా ఇల్లంతా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే కౌడంగ్ అనేది థర్మల్ ఇన్సులేటర్‌గా వర్క్ చేస్తుందనమాట. వ్యాధులు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తదండి. అంతే కాదండి, మొక్కలకు కూడా చాలా 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 మంచిది ఆవు పేడ. ఇంకా అలా చెప్పుకుంటూ పోవాలి గానీ చాలా ఉపయోగాలుంటాయండి. మేమైతే భోగి రోజు కోసం ఇలా గొబ్బెమ్మలు చేసుకొని ఎండబెడతామండి ముగ్గు మీద పెట్టిన తర్వాత. గొబ్బెమ్మలైతే రెడీ అయిపోయాయండి. ఇలా ముగ్గు మీద చక్కగా అలంకరించాము. ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. కింద నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నానండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ టూ. థాంక్ యూ సో మచ్. బాయ్.